కరుపయ్య చెట్టినాడు మెస్కి అయితే వచ్చినాం గైస్. ఎన్నో రివ్యూస్ చూస్తున్నాను నేను యూట్యూబ్లో. సో ఇక్కడ కనిపించింది, ట్రై చేయాలని వచ్చినాం అనమాట ఈ మెస్కి. వాళ్ళు చూడు తుప్పలేకపోతున్నారు వాళ్ళు. నల్లంగా కాదు, లేక పచ్చ. గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రావణ్ కపుల్ ఫ్రమ్ యార్కట్. గైస్ రూమ్లో చెక్ ఇన్ అయితేనే మంచిగా రెస్ట్ తీసుకున్నాం అనమాట. ఒక 1.5 hours 2 hours అయితే పడుకొని ఇప్పుడే లేచాము. లేచేసి రెడీ అవ్వాలన్నమాట. ఇప్పుడు అంటే స్నానం ఏం లేదు, ఆల్రెడీ చేసుకున్నాం కాబట్టి జస్ట్ డ్రెస్సులు చేంజ్ చేసేసుకొని ఇంకా మనకైతే బోటింగ్ ఉందన్నమాట లేక్ దగ్గర. ఆ లేక్ దగ్గరికి వెళ్ళేసి బోటింగ్ చేయాలన్నమాట. బోటింగ్ ప్లస్ మాకు వచ్చేసి ఇంకోటి స్కై పార్క్, మన ఈవినింగ్ ప్లాన్ అనమాట అది. సో మా డే 1లో ఇవే ఉన్నాయన్నమాట, ఈ 2నే ఉన్నాయి, 2 కవర్ చేసుకోవాలి అనేసి. సో ప్లాన్స్ అయితే ఇవన్నమాట. సో ఫస్ట్ మనం అయితే లేట్ చేయకుండా రెడీ అయ్యేసి మనం లేక్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది నాకు తెలిసి. సో అక్కడికైతే వెయిట్ చేసి మనం టికెట్స్ తీసుకోవాలన్నమాట బోటింగ్కి. కరుపయ్య చెట్టినాడు మెస్కి అయితే వచ్చినాం గైస్. ఎన్నో రివ్యూస్ చూస్తున్నాను నేను యూట్యూబ్లో. సో ఇక్కడ కనిపించింది, ట్రై చేయాలని వచ్చినాం అనమాట ఈ మెస్కి. గైస్ మన చికెన్ బిర్యానీ వచ్చిందనమాట. అన్న వాళ్ళు కూడా చికెన్ బిర్యానీ చెప్పుకున్నారు, అక్కకు మాత్రం ఎగ్ బిర్యానీ. పాపం ప్లెయిన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ కూడా కాదు. నేను క్వాంటిటీ ఎక్కువ వస్తుందేమో అనుకున్నాను. వాళ్ళందరూ తినడం చూసి అదే అంటే వాళ్ళ ప్లేట్లు నిండుగా ఉన్నాయి కదా, ఒకటి చెప్పుకుంటే ఇద్దరం తినచ్చులే అనుకున్నది. అదే గైస్ మనమైతే బిర్యానీ పెట్టుకుందాం ఇప్పుడు. మన కబాబ్ కూడా వచ్చేసింది. కబాబ్ చూడడానికి టెంప్టింగ్గా చేసినాను నాన్న, రిచ్గా ఉంది. నువ్వేరా నాకు ఎక్కేసి నువ్వు లెగ్ పీస్ వేసుకున్నావు చూడు, ఎంత దారుణం అసలు. మన కబాబ్ చూడండి గైస్, ఏమైనా గార్నిష్ చేసినాడు అసలు. గైస్ ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ చేద్దాం. నువ్వు టేస్ట్ చేద్దాం ఏ రోడ్లే. పీస్ రైస్ ఇలా పెట్టుకొని ఇలా తింటే అబ్బా జంపర్ మీద బంపర్. ఇప్పుడు కబాబ్ ట్రై చేద్దాం. కబాబ్ ఓకే, నార్మల్గా ఉంది. రైస్, ఈ రైస్లోకి ఏమేమి గ్రేవీస్ ఇచ్చినారో ఇప్పుడు చూద్దాం మనము. గైస్ నేనైతే ఫుల్గా తిన్నాను అనమాట. సో ఇప్పుడైతే మీకు ఒకసారి ఇది యాంబియన్స్ చూపిస్తాను చూడండి. అంత మాస్ ఏం లేదు గైస్, జస్ట్ సింపుల్గా ఉంది యాంబియన్స్ అయితే. చూపిస్తాను చూడండి. అక్కడ వచ్చేసి మనకైతే అన్ని వంటలు చేస్తున్నారనమాట, అక్కడి నుంచే మనకి సర్వ్ చేస్తున్నారు. బిల్ అయితే ఇంత అయిందనమాట, 820 అయింది. చికెన్ బిర్యానీ వచ్చేసి 2 349 అయినాయి, ప్లెయిన్ బిర్యానీ 2 200, చికెన్ 65 280 అయినాయి అనమాట 2 ప్లేట్స్. వీఆర్ గోయింగ్ ఫర్ బోటింగ్ గైస్. బోటింగ్కి వెళ్తున్నాం ఇప్పుడు మనం. అయితే ఎంట్రీ టికెట్ అయితే ఇచ్చినారనమాట. యాక్చువల్గా ఈ టికెట్ జస్ట్ ఎంట్రీ కోసం అంట. ఇక్కడ మనం బేరాలు మాట్లాడుకోవాలంట బోటింగ్కి. సో చూద్దాము, మేమైతే 4 seater తీసుకుందాం అనుకుంటున్నాము. మనకి ఏది దొరుకుతుందో చూద్దాము. కొన్ని కౌంటర్స్ అయితే క్లోజ్ చేసేసినారు ఆల్మోస్ట్. గైస్ మనమైతే ఇప్పుడు బోటింగ్ చేయడానికి వచ్చినాం అనమాట. సో యాక్చువల్గా ఇది ఫస్ట్ మన ట్రిప్లో ఫస్ట్ పార్ట్ ఇది గైస్. నా లైఫ్లో ఫస్ట్ టైం బోటింగ్ చేస్తున్నాను అనమాట. అది నా లైఫ్ పార్ట్నర్తో చేస్తున్నాను. నాకు స్పెషల్గా నిలిచిపోతుంది అట్లా. చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాం గైస్. వాటర్లో నలుగురమే అనమాట, నేను రాము ప్లస్ పవన్ బ్రో శివలీల అక్క, మేము నలుగురం మాత్రమే వెళ్ళబోతున్నాము.
చాలా ఎగ్జైటెడ్గా ఉంది. ప్లస్ వాటర్ అంటే నాకు భయంగా కూడా ఉందన్నమాట. చూడండి గైస్, వీళ్ళని ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అసలు. మన టర్న్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాను. ఫస్ట్ బోటింగ్ ఇదేనా అంటే గైస్ దుర్మార్గుడు, నేను నా లైఫ్లో ఫస్ట్ బోటింగ్ నా లైఫ్ పార్ట్నర్తో చేయాలని నేను ఇన్ని రోజులు చేయకుండా ఉంటే వీడు మాత్రం చేసినాడు గైస్. 4 పర్సన్స్కి 300 పడింది గైస్. మన దగ్గర 600 తీసుకున్నారంట. సో వెళ్ళేటప్పుడు 300 రీఫండ్ చేస్తారంట గైస్. ఎంతమంది వెయిట్ చేస్తున్నారు బోటింగ్ కోసం. మేము మాత్రం ఇక్కడ ప్రశాంతంగా నిలబడుకోని ఉన్నాం. ఇప్పుడు మనం బోటింగ్ చేసేటప్పుడు వర్షం పడితే అందుకే వాళ్ళు లైఫ్ జాకెట్స్ వేస్తున్నారు గైస్. నాకు స్విమ్మింగ్ రాదు గైస్. ఏమన్నా అయితే ఇది లెటర్ అనుకొని రామ్ పేరు రాసేస్తాను నేను. సో మీరందరూ నాకు న్యాయం చేయండి. మనం జిగర్తాండా తీసుకుందాం గైస్ ఒకటి. అక్క జిగర్తాండా ట్రై చేయండి. జిగర్తాండా అంటే 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 తినరా నా కొడక తిను. జిగర్తాండా గైస్, జిగర్తాండా. జాకెట్ వేసుకున్నాం గైస్. ఈత రాదు కాబట్టి సేఫ్టీ. నీకు నా జాకెట్ తీసుకుంటా గైస్. మా ఆయన జాకెట్ వేసుకుంటున్నాడు. లైఫ్ సేవియర్స్ గైస్. జిప్పులు లేదా దీనికి? జిప్పులు ఎవరికి వేసుకోవడమే. పిల్లలది వచ్చింది నాకు. ఏం కాదు. తీసుకుంటే అయిపోయింది. ఈయన చూడండి గైస్ సెట్టర్ వస్తున్నాడు. నిక్కీలించుకోకుండా చూస్తా. ఈత రాదు గైస్, సైకిల్ రాదు గైస్. దీంట్లో ఏమో ఈత కొట్టేది పెళ్ళింగ్ 2 అయ్యే ఉన్నాయి గైస్. దీనికేమో ఏది రాదు. ఈత రాదు అని భయం కాదు గైస్, మా మాట నన్ను కాపాడతాడని ధైర్యంతో ఎక్కుతున్నాను. కాదు గైస్, కాపాడే మీరు దూకితే నన్ను కూడా తీసుకొని పోతుంది. సీరియస్ క్లైమేట్ గైస్. మనమే చలా. అరే పట్టుకోరా నన్ను గైస్. చూడండి డ్రమ్లు ఇచ్చినారు ఎక్కడ అని. అమ్మా ఏది ఇదేనా? అయ్యా చూడమ్మా, తుడుచుకోవాలా మనం ఇప్పుడు? అది తుడుచుకోవాలా మనము? తుడుచుకోవాలా మనము? మనం పెడల్ సైడ్ పోదామా? తీసుకోవా? మచ్చా నువ్వు ఆ పక్క పో. మచ్చా ఆ పక్క పో రా, నువ్వు పక్క రా. సరే కూర్చుంటాను. ఏంటి బాబా అన్న ఇంకోసారి? లేదు లేవు. ఆపోజిట్ నేను తిప్పుతుంది 2 సేపు.
వస్తాయిరా. Guys, we are in boating, guys. Why you? I am under the water. Please help me. Here too much raining. Feeling enjoyed, guys. చూపి అలలు తొక్కండి అన్నీ అరే తిరగట్లేదు అక్కడ చూపి అక్కడ వస్తుంది ఇప్పుడు బోట్ డాష్ ఇస్తే గైస్ ఇప్పుడు బోట్ డాష్ ఇప్పిద్దాం బ్రో ఆ బోట్ దగ్గర పోదాం డాష్ ఇప్పిద్దాం వాళ్ళకి బిర్యానీ తిని నరిగిపో చికెన్ కబాబ్ బిర్యానీ ఎంతకో ఎట్లా పోయినా అట్లానే పోతాంలే ఆయన గాయస్ మనం బోట్ డాష్ ఇద్దాం గాల్లో ఎగిరిద్దాం గాల్లో ఎగిరిద్దామా బ్రో వాళ్ళు ఎంత పొదల్లోకి అడుగుదామా వాళ్ళని వాళ్ళు చూడు తుప్పల్లోకి పోతున్నారు వాళ్ళు తుప్పల్లోకి పోతున్నారు గైస్ వాళ్ళు ఓకే బట్ 58 minutes ఉండేది మనకు టైము పైన మబ్బులు కదులుతున్నాయి కింద బోటింగ్ వావ్ వాటి ఎక్స్పీరియన్స్ చూడండి పైన మబ్బులు పైన మబ్బులు కింద గొబ్బుల ఏ రైమింగ్ రావి ఇప్పుడు బాగా కదులుతున్నాయి మేఘాలు లేక్ నల్లా ఇరుకు నల్లంగా కాదు లేక పచ్చ ఇరుకు సీ లైవింగ్ లైటింగ్స్ ఏందిరా లైటింగ్స్ భయ్యా గాయస్ వీళ్ళు ఎంత దుర్మార్గులు అంటే టైం అయిపోతుంది అనేసి భయం లేదు వీళ్ళకి అసలు అక్కడ ఎవరు రష్ లేరు ఇప్పుడు అనేసి వీళ్ళు బోట్ మధ్యలో ఆపి ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు చల్లగా గాలి వస్తుందని దేక్తా నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. గట్టిగా చెప్పాలా పడవలు తెప్పలా అవి తీసుకొని నిన్ను నూరేళ్ళ సావాసం స్వర్గమయ్యింది శాతం నిండు నూరేళ్ల సావాసం స్వర్గమవ్వాలి వనవాసం. ఓ పైలట్లు తిప్పండి ఇంకా పైలట్లు బ్రేక్ మన రాజ్యం వచ్చింది దాడి చెయ్యండి. వాడు దాడి చేస్తాడు టైంకి బోట్ ఆడబెట్టకుంటే అదే ఆహా బోట్ టైంకి ఆడబెట్టకుంటే వాడు మనల్ని మీద దాడి చేస్తాడు. ఇప్పుడు ఎంత కట్టమంటాడు. మన డెస్టినేషన్ వచ్చేసింది ఇంకా టాటా బాయ్ బాయ్ చెప్పాలి బోట్కి మనం బోట్కి బాయ్ బాయ్ టాటా చెప్పాలి మనం. చల్లగా ఉంది కదా అక్క వెదర్ మంచిగా గాలి బాగా వస్తుంది అయితే. గైస్ మన డెస్టినేషన్ వచ్చేసింది. వీళ్ళకి బోట్ దిగడానికి ఇష్టం లేదని డెస్టినేషన్ వచ్చినా కూడా ఈ రేడే 3 సార్లు తిప్పుతున్నారు. మాకంటే వెనుకలు వచ్చిన బోట్లు కూడా తీసుకొని పంపించేసినారు వాళ్ళని మనం. అయ్యో గైస్ సక్సెస్ఫుల్గా ఇప్పుడే మనమైతే బోటింగ్ కంప్లీట్ చేసుకున్నాము. అన్న వాళ్ళు టికెట్ ఇచ్చేసి మనీ రిటర్న్ ఇస్తారు కదా అవి తీసుకొని రావడానికి అయితే వెళ్ళారనమాట. ఇప్పుడు మనకి బోటింగ్ దగ్గర నుంచి పార్క్ అయితే వెళ్ళబోతున్నాం అనమాట. కొంచెం టైం స్పెండ్ చేయడానికి పార్క్లో. పీకు పార్కా
స్కై పార్కా పీకు పార్కా? స్కై పార్క్. సో గైస్ ఏ పార్క్కి వెళ్తే ఆ పార్క్ అయితే చూపిస్తామన్నమాట. సో బోటింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే చాలా బాగుంది గైస్. బికాస్ ఆఫ్ మెయిన్ రీజన్ ఏంటంటే వెదర్ గైస్. వెదర్ ఇంత కూల్ అండ్ క్లైమేట్ చాలా బాగుంది గైస్. వెదర్ ఇంత కూల్గా లేకుండా అసలు ఎంజాయ్మెంట్ ఉండదు. వెదర్ బాగుంది ప్లస్ వాటర్ నేచర్ అంతా గైస్ అంతా కలిస్తేనే ఇట్ వాజ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ గైస్. నీకు ఎలా అనిపించింది? బాగుంది. వెరీ గుడ్. వెరీ గుడ్. చాలా బాగా నచ్చింది గైస్ మాకు. కొంచెం తొక్కి కాలు నొప్పులు చేస్తున్నాయి తప్ప. బొగడాగడు తొక్కింది ఒకసారి, మళ్ళీ కాలు నొప్పులు అంట వీడికి. ఓకే గైస్, బాయ్. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ లొకేషన్. ఇప్పుడైతే మనం దీనికి బోటింగ్ ఎగ్జిట్ అయిపోయి మనం పార్క్ అయితే వెళ్ళాలి మనం బైక్ తీసుకొని. గైస్ లోపల సిగరెట్ డెన్ ఉంది. వీఆర్ గోయింగ్ టు సిగరెట్ డెన్. సో ఇది గైస్ ఈ వీడియోకి అయితే. బై గైస్, లవ్ యూ ఆల్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. అంటిల్ దెన్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.